ఈరోజు అంశం ఏంటంటే, ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? నేమ్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని నామం. అలాగే ఈరోజు దేవుని నామం ఏంటంటే నేమ్ ఆఫ్ గాడ్ ఎల్ బేతేల్. ఎల్ బేతేల్. ఎల్ అంటే గాడ్, బేతేల్ అంటే బేతేల్. అంటే బేతేలు దేవుడు. ఇది ఒక పేరు అనమాట దేవునికి. ఇది ఒక పేరు, బేతేలు దేవుడు. ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అనమాట. చూద్దాం ఆదికాండము 28వ అధ్యాయము 10-22 వచనాలు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు చేరి రొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒక చేయి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమును నంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచు దేవుని దూతలు ఎక్కుచు దిగుచు. మరియు ఇక్కడ చూస్తే యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? బెర్షెబా నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? హారాను వైపు వెళ్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది యాకోబు జీవితంలో? ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే ఏషావును మోసం చేస్తాడు. ఏషావును 2 సార్లు మోసం చేస్తాడు. ఇక్కడ అయితే ఏషావు ఏం చేస్తాడు? వేరే వాళ్ళ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ అలాగే ఇక్కడ ఏం చేస్తాడంటే యాకోబు ఏసావును మోసం చేసి ఏసావుకి రావాల్సిన దీవెన యాకోబు తీసేసుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఏసావు ఏమనుకుంటాడంటే వాళ్ళ తండ్రి చనిపోయే రోజు దగ్గరలో ఉన్నాయి, చనిపోయిన తర్వాత యాకోబు మీద పగ తీర్చుకుంటాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యాకోబు తల్లి ఏం చేస్తుందంటే, మీ అన్న ఇలా అనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడికి మా అన్న ఉన్నాడు, నువ్వు అక్కడికి ఇల్లు అని చెప్పేసి పంపించేస్తుంది అనమాట. అంటే లాభం దగ్గరికి పంపించేస్తుంది. అలాగే ఇక్కడ ఇస్సాకు కూడా పంపిస్తాడు, నువ్వు ఇక్కడ అక్కడికి ఇల్లు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏమవుతుంది? యాకోబు హారాను వైపు వెళ్తూ ఉంటాడు. హారాను వైపు వెళ్తుండగా ఏం జరుగుతుంది? అక్కడ రాత్రి అవుతుంది. రాత్రి అయితే ఏం చేస్తాడు? అక్కడ పండుకుని ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని పడుకుంటాడు. ఎప్పుడైతే అక్కడ పడుకున్నాడో యాకోబు కలగంటాడు. ఆ కలలో ఏమవుతుంది? దేవుని దూతలు అక్కడ ఆకాశంలో ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అనమాట. ఇక్కడ యాకోబు కల వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత వచ్చిన చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి వంశములన్నీయు నీ మూలముగాను, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను, నీ సంతానము ఆశ్రయింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నుండి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను చెప్పగా. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎల్ బేతేల్ దేవుని పేరు అనమాట. బేతేల్ దేవుడు. ఇక్కడ యాకోబు కలగంటాడు. యాకోబు కలగన తర్వాత ఏమవుతుందంటే దేవుని దూతలు ఆకాశంలో ఎక్కుచూ దిగుచూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు యెహోవా దానికి పైగా నిలిచి, అంటే ఇక్కడ యాకోబుకి ఎవరు ప్రత్యక్షమయ్యాడు? దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీవు పండుకున్న ఈ స్థలము నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడు. పండుకున్న ఈ స్థలము నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడు. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణ తట్టు, ఉత్తర తట్టు వ్యాపించదవు. అంటే భూమి 4 దిక్కులను వ్యాపిస్తావు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ముందు? అబ్రహాం గారికి ఇచ్చాడు.
అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే ఇస్సాకు ఇస్తాడు. మళ్ళా ఇస్సాకు ఇచ్చిన ఈ వాగ్దానం మళ్ళా యాకోబుకి ఇస్తాడు. ఏమంటాడు? నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణం తట్టు, ఉత్తరం తట్టు వ్యాపించదవు. ఈ సంతానం ఈ భూమి అంతా నీవు పడుకుని ఈ భూమి అంతా నీ సంతానానికి ఇస్తాను అంటాడు. ఇంకేమంటా అంటే భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వాగ్దానం ఎవరికి ఇస్తాడు? ముందుగా అబ్రహాం గారికి ఇస్తాడు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడుతుంది. అంటే అదే వాగ్దానం ఇక్కడ యాకోబు కూడా దేవుడు ఇస్తున్నాడు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశ్రయింపబడితే అంటున్నాడు. నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎంత వాగ్దానం ఇక్కడ యాకోబుకి ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు అసలు ఇక్కడ దేవుడు ఎందుకు యాకోబుకి వాగ్దానం ఇస్తున్నాడు అంటే, దేవుడు ముందుగా అబ్రహాం గారు ఏర్పరుచుకున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా ఆ వాగ్దానం వస్తుంది. ఇస్సాకు ద్వారా యాకోబుకి వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు తర్వాత చూస్తే, యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను నేను భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాకోబు అంటున్నాడు ఈ స్థలము ఎంతో భయంకరము, అంటున్నాడు. ఇంకేమన్నాడు? ఇది దేవుని మందిరము అంటున్నాడు. ఏంటంటే ఇది దేవుని మందిరము అంటే ఇక్కడ దేవుని మందిరము అంటున్నాడు. ఇంకా చూద్దాం, చదవండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని దానిని స్తంభముగా నిలిపి దాని పొల మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదటి ఆ ఊరి పేరు లూజు. ఇక్కడ చూస్తే తెల్లవారినప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే, యాకోబు పడుకున్న రాయిని తీసి స్తంభంగా నిలబెడతాడు. స్తంభంగా నిలబెట్టి ఏం చేస్తాడు? దాని మీద నూనె పోస్తాడు. నూనె పోసి ఏమంటున్నాడు అక్కడ? బేతేలుని పేరు పెట్టెను. బేతేలు అంటే ఏంటి? మన కింద ఫుట్ నోట్ లో ఇస్తాడు. బేతేలు అంటే దేవుని మందిరం అని పేరు పెడుతున్నాడు. అంటే బేతేలు అంటే మీనింగ్ ఏంటి? బేతేలు అంటే దేవుని మందిరం అంటే దేవుని మందిరం ఎందుకు అంటున్నాడు? మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తామో, ఎక్కడైతే ఇక్కడ దేవుడు స్వయంగా ప్రత్యక్షమైనాడు, దేవుడు స్వయంగా యాకోబుతో మాట్లాడినాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, యాకోబు తను పడుకున్న రాయిని తీసి సమంగా నిలబెడతాడు. సమంగా నిలబెట్టి ఏం చేస్తాడు? దాని మీద నూనె పోస్తాడు. నూనె పోసి ఏమంటున్నా అంటే, ఇది బేతేలు అని పేరు పెట్టాడు. అంటే ఇది దేవుని మందిరము అంటున్నాడు. ఏంటంటే ఇది దేవుని మందిరము అంటున్నాడు. ఇంకా మనకి ఎందుకు వస్తే చూస్తే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా మొక్కుకొనెను. ఇక్కడ చూసే యాకోబు ఇక్కడ దేవుడితో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. యాకోబు చాలా తెలియగలవాడు అనగా మోసగాడని తెలియగలవాడు అనమాట. ఇక దేవునితోనే ఒక ఒప్పందం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడితో ఏమంటున్నాడు? నేను వెళ్ళే స్థలంలో నువ్వు తోడుగా ఉంటే, దేవుడితో బేరపడుతున్నాడు. యాకోబు అంటేనే బేరగాడు అనమాట. ఇక్కడ దేవుడితో బేరపడుతుంది. నేను వెళ్ళే స్థలంలో నువ్వు తోడుగా ఉండి, నీవు నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకు ఆహారం ఇచ్చి, నీవు నాకు వస్త్రాలు ఇచ్చి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు అంటున్నాడు. ఇలా ఉండాలి మనం కూడా దేవుని ఇలాగ అడగాలి. దేవా
నీ చిత్తమైతే ఇస్తావా? మనం అడుగుతాం, దేవా నీ చిత్తం మీద అది చెయ్యి, నీ చిత్తం మీద అది చెయ్యి అంటాను. కాదు, దేవుడి చిత్తం ఏంటంటే అందరూ కూడా ఆశ్రయింపబడాలి, అందరూ కూడా సమృద్ధిగా ఉండాలి. యాకోబు మంచి బేరగాడు, మోసగాడు అంటే కంటే బేరగాడు అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే, నేను వెళ్ళి సభలో నువ్వు నాకు తోడై ఉంటే, నీవు నాకు ఆహారం ఇస్తే, నీవు నాకు వస్త్రం ఇస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే, నీవు నన్ను కాపాడితే, నీవు నాకు దేవుడి బయట ఉంటావు. ఇంకేమన్నాడు, ఇవన్నీ నాకు ఇస్తే నేను నీ పదవి పొందిస్తాను. చూడండి, అసలు మంచి బేరగాడు. యాకోబు మోసగాడు అంటారు కానీ యాకోబు మంచి బేరగాడు, దేవునితోనే బేరమాడుతున్నాడు. మనం కూడా ఎలా అడగాలి దేవుని, దేవా నాకు నీవు. అలాగే యేసుప్రభు గారు కూడా భూమి మీద మినిస్ట్రీ చేసేటప్పుడు ఒక కుష్ఠరోగి వస్తాడు. యేసుప్రభు మినిస్ట్రీ చేసేటప్పుడు ఆయన సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు అనేక లక్షలు చేస్తాడు అనమాట. అందుకే యోహాను సువార్తలో ఒక చోట అంటాడు, ఆయన రాసిన అద్భుతాల కంట, ఆయన చేసిన అద్భుతాలని రాస్తే భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ సరిపోవంట. అన్ని అద్భుతాలు చేశాడంట ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచాడు. అయితే ఒక కుష్ఠరోగి వస్తాడు. 4 సువార్తల్లో ఈ కుష్ఠరోగి స్పెషల్ అనమాట. ఈ కుష్ఠరోగి వచ్చి ఏమంటాడంటే, ప్రభా నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయగలవను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, అంటే నీ వల్ల అయితే నన్ను చేయి, శుద్ధినిగా చేయి, నేను స్వస్థపరచుని అడుగుతున్నాడు. అప్పుడు మనం కూడా ఏమంటాం, నీ చిత్తం అయితే నాకు ఇవ్వు, నీ చిత్తం అయితే నన్ను ఆశీర్వదించు. దేవుని చిత్తమే మనం ఆశీర్వదించడం, దేవుని చిత్తమే మనం అన్ని రకాలుగా సమృద్ధిగా ఉంచడం. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడంటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని కానీ అని కుష్ఠరోగము తక్షణమే శుద్ధి ఆయను. దేవుని చిత్తం ఏంటంటే, తన ప్రజలు ఎవరు కూడా ఏ లేమిలో ఉండటానికి కూడా దేవుడు ఇష్టపడడు. ఇప్పుడు మన దేవుని పేర్ల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు? ఒక్కొక్క పేరులో ఒక్కొక్క ఆశీర్వాదం ఉంది. ఎవరైతే ఈ నేమ్స్ అన్ని కూడా వింటున్నారో ఆ ఆశీర్వాదాలన్నీ మీ మీద దీవచ్చును కాక. ఆమేన్. దేవుని పేరులో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యాకోబు అంటున్నాడు, నీవు నాకు తోడై ఉండి నేను ఈ ప్రయాణం చేస్తున్నాను, నేను పారిపోతున్నాను, ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటే, నువ్వు నన్ను కాపాడితే, నువ్వు నాకు ఆహారం ఇస్తే, నువ్వు నాకు వస్త్రములు ఇస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నాకు సమృద్ధిగా ధనం ఇస్తే, నువ్వు నాకు దేవుడివై ఉంటావు, అప్పుడు నీ పదవి ఇస్తా. చూడండి యాకోబు ఎంత మంచి బేరం అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అంటే బేతేల్ అంటే దేవుని మందిరం. బేతేల్ అంటే దేవుని మందిరం. ఎక్కడైతే మనం దేవుని ఆరాధిస్తాం అదే దేవుని మందిరం. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం, ఇప్పుడు దేవుడు మనతో, పరిశుద్ధాత్మ మనతో సంచరిస్తున్నాడు. ఇది ఒక బేతేల్, ఇదే బేతేల్. మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నామో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు క్రీస్తు వారి భూమి మీద మినిస్ట్రీ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఇప్పుడు ఎవరు సంచరిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ఎక్కడైతే మనం క్రీస్తుని కనపరుస్తామో, క్రీస్తులోను క్రీస్తు రక్తాన్ని కనపరుస్తామో అక్కడ పరిశుద్ధాత్ముడు అద్భుతములు చేస్తాడు. మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు అంటే కుంటివారు నడిపించడం, గుడ్డివారు చూపించడం, మగవారితో మాట్లాడటం, చనిపోయిన వారు లేవడం, ఇవి ఖచ్చితంగా చేస్తాడు. వీటితో పాటు మన జీవితాల్లో కూడా ఏది లోటుగా ఉందో అవి కూడా అద్భుతంగా ఆయన తీరుస్తాడు అనమాట. ఎందుకంటే మనం ఎక్కడున్నా, మనం బేతేల్లో ఉన్నాం. బేతేల్ అంటే దేవుని మందిరం. మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నామో అదే మన బేతేల్. ఆయన ఎవరంటే బేతేల్, బేతేల్. ఎల్ అంటే దేవుడు, బేతేల్ అంటే మందిరము, దేవుని మందిరం. ఆదికాండము 31వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చినారు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేలనియు చారలైనను పొడలైనను
మచ్చలైనను గలవి ఎలయనగా లాభాలు నీకు చేయుచున్న యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడ నీకు మొక్కబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పను. నేను నీకు చూపించే దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఇక్కడ యాకోబు ఇక్కడ ఏమవుతుంది, ఆదికాండ 88వ అధ్యాయంలో లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు యాకోబు? 20 సంవత్సరాలు ఉంటాడు. 20 సంవత్సరాలు ఏం చేస్తాడు? అక్కడ గొర్రెలు కాస్తాడు. ఎందుకు కాస్తాడు? భార్యల కోసం. ఎవరన్నా 20 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు భార్యల కోసం? ఎవడన్నా కాస్తాడా? లాభాన్ని ఏమంటాడు, సరే ముందు రాహేలు చేసుకుంటారంటాడు. సరే 7 సంవత్సరాలు గురించి అంటాడు. లాభాన్ని ఏం చేస్తాడు? లేయని ఇస్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత రాత్రి కూడా పంపించేస్తాడు. చూడంగా పొద్దున్న చూడంగానే లేయ ఉంటుంది. ఇదే నన్ను మోసం చేసేవాడు. మరి యాకోబు ఎక్కడ మోసం చేశాడు? అలానే మోసం చేశాడు, దెబ్బకు దెబ్బ. మళ్ళీ ఏమంటాడు లాభను, ఈ రాహిల్ కూడా నీకే ఇస్తా, ఇంకో 7 సంవత్సరాలు గురించి అంటాడు. 14 సంవత్సరాలు. మళ్ళా యాకోబు ఏమంటాడు, వీళ్ళిద్దరి కోసం ఇంకో 7 సంవత్సరాలు చేస్తాడంట. ఎవరన్నా బుద్ధున్నోడు చేస్తాడు? 20 సంవత్సరాలు చేశాడంట ఇద్దరి కోసం. అయితే 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇక వెళ్ళిపోవాలి మన దేశాన్ని, మన సొంత దేశాన్ని తిరిగి రావాలి. అప్పుడు దేవుడు ఏమంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా నేను నాశనం చేస్తాను అంటాడు. అక్కడ ఏమవుతుంది, దేవుడు ఇలా చెయ్యి అంటే మొత్తం ఆ లాభాను ఆస్తి మొత్తం యాకోబుకి వచ్చేస్తుంది. యాకోబుకి వచ్చేసినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఇక్కడ మోసం చేస్తాడు లాభాన్ని ఎక్కడికి ఊరెళ్తాడు. ఊరెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళందరూ పట్టుకుని వచ్చేస్తాడు. మళ్ళీ అందరూ పట్టుకుని వచ్చేస్తాడు. అంటే మోసగాడు, మంచి పేదగాడు కూడా. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? స్వప్నమున దేవుని ప్రతి యాకోబు అని పిలవగా చిత్తం ప్రభువా అన్నాడు. మళ్ళీ దేవుని దూత వచ్చింది. ఇక్కడ దేవుని దూత అన్నాడు. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూసామంటే ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అని ఉంటుంది. దేవుని దూత అంటే ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అంటే మామూలు దేవదూత కాదు. మామూలు దేవదూత అయితే ఏం చేస్తుంది, దేవుడిని ఇలా చెప్పమన్నాడు యాకోబు, దేవుడిని ఇలా చెప్పమన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరియ దగ్గర గాబ్రియల్ వస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు కుమారుడిని అంటావు, దేవుడిని పంపించినాడు, నువ్వు కుమారుడిని అంటావు, ఆయన తన ప్రజల వారి పాపం రక్షిస్తాడు అని చెప్తుంది. ఇక్కడ దేవుని దూత అంటున్నాడు. అయితే దూత ఏమంటున్నాడంటే దూత ఏమంటున్నాడంటే, నువ్వు కన్నులెత్తి చూడము, గొర్రెలు కావచ్చు, పొట్టేలను, మచ్చలైనను, పొడలైనను ఇవన్నీ ఉన్నాయి. అంటే లాభాల దగ్గర ఉన్న మందంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? యాకోబు దగ్గరకు వచ్చేస్తుంది. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎందుకు? టైం అయిపోయింది. 20 సంవత్సరాల కష్టాలు అనుభవించాడు. ఇద్దరు భార్యల కోసం ఏం చేశాడు? 20 సంవత్సరాల కష్టాలు అనుభవించాడు. ఇక్కడ దేవుడు అమ్మంటున్నాడు, నువ్వు బయలుదేరాలి, ఇంకా నువ్వు బయలుదేరు, ఇక్కడే కూర్చుని నువ్వు ఇక్కడ ఇలా నువ్వు కాపలాదారుడు ఉంటే కాదు, నీకు బయలుదేరు, నాకు ఒక పని ఉంది నీతో, నువ్వు బయలుదేరి అని చెప్పేసి బయలుదేరిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆ దేవుని దూత ఏమంటుంది, నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో దేవుడను నేనే. చాలు ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో. యాకోబు ఎక్కడ పోసాడు? అది కన్నా 28వ అధ్యాయంలో ఆ స్తంభం పొడుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోస్తాడు. నూనె పోసి ఏమన్నాడు? ఇది దేవుని మందిరము అంటాడు. ఇక్కడ దేవుని దూత ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఏమంటుందంటే, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, నాకెక్కడ మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. అంటే ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్, దేవుని దూత అంటే ఎవరంటే ఇక్కడ ఎవరో కాదు, ఎవరండి? క్రీస్తువరే. పాత నిబంధనలో యెహోవా దూతగా, యెహోవాగా ప్రత్యక్షమయ్యేది ఎవరంటే క్రీస్తువరే. నువ్వు ఆ మామూలు దూత వచ్చిందని ఏం చెప్పాలి?
నువ్వు అక్కడ స్తంభం మీద నూనె పోసావు, నువ్వు అక్కడ మొక్కుబడి చేసావు, దేవుడికి మొక్కుబడి చేసావు అని చెప్పాలి. కానీ ఇక్కడ దేవుడి దూత ఏమంటుంది, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితావో, ఎక్కడ మొక్కుబడి చేసితావో ఆ బేతేలు దేవుడను నేనే. అంటే దేవుని దూత, ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఎవరు అంటే క్రీస్తు వారు అన్నమాట. పాత నిబంధనలో యెహోవా దూతగా, అలాగే యెహోవాగా ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్తు వారే. బేతేలు దేవుడను నేనే. ఇంకేమంటాడు అక్కడ, నీవు లేచి దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. బయలుదేరి తెగిపోయింది. నువ్వు ఎక్కడే ఉంటే కుదరదు, ఇంకా నువ్వు లాభాలను చూసుకుంటా లేదా కూతురు చూసుకుంటా నువ్వు ఉంటే ఎక్కడే ఉంటే కుదరదు, అక్కడ బయలుదేరని చెప్పేసి దేవుడు బయలుదేరిస్తాడు. ఇక్కడ ఏమన్నా అంటే ఆ బేతేలు దేవుడను నేనే. ఎల్ బేతేల్, ఎల్ అంటే గాడ్ దేవుడు, బేతేల్ అంటే ప్రదేశం. ఇక్కడ స్వయంగా ఆయన చెప్తున్నాడు ఆ బేతేలు దేవుడను నేనే అంటే ఎల్ బేతేల్. హెబ్రీ భాషలో ఏమంటారంటే ఎల్ బేతేల్, బేతేలు దేవుడను నేనే అంటున్నాడు. ఇంకా చూద్దాం ఆదికాండము 35వ అధ్యాయం 9 వచనాలు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. కనానులో లూజుకు బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టెను. రిబ్కా దాసి అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అని పేరు పెట్టబడెను. ఇక్కడ చూస్తే ఇక్కడ యాకోబును అతనితో జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. ఇక్కడ ప్రేమ అయ్యారు. ఇక్కడ 28వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అక్కడ 20 సంవత్సరాలు అయిపోయింది. లాభం దగ్గరికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా 35వ అధ్యాయం వచ్చేటప్పటికి అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాడు, అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాడు అనమాట. ఇక్కడ ఏమన్నాడు, దేవుడికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠం కట్టాడు. మళ్ళీ అక్కడ వచ్చేది చేశాడంటే దేవుడి ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు కనుక అక్కడ బలిపీఠం కట్టి దానికి ఏమని పేరు పెట్టాడు, ఎల్ బేతేల్. ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు, దానికి ఒక పేరు పెడుతున్నాడు అక్కడ. ఎల్ బేతేల్ అంటే ఎల్ అంటే గాడ్ దేవుడు, బేతేల్ అంటే ప్రదేశం. ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అంటున్నాడు. మనం ఇంకా చూస్తే బేతేల్ దేవుడు, ఎల్ బేతేల్. ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు. బేతేలు అంటే దేవుని మందిరం. ఎందుకు దేవుని మందిరం అన్నాడంటే మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుడు అక్కడికి వస్తున్నాడో, దేవుడు ఇక్కడ యాకోబుకి దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో తూర్పు తట్టు, పడమ తట్టు, దక్షిణ తట్టు, ఉత్తర తట్టు నువ్వు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశంలో నీ మూలంగాను నీ సంతానం మూలంగాను నేను ఆశీర్వదిస్తాను. అక్కడ 7 రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నమాట. భూమి యొక్క వంశంలో నీ మూలంగాను నీ సంతానం మూలం నేను ఆశీర్వపడతాయి. నేను నీకు తోడై ఉంటాను, నేను కాపాడుతాను, అలా తిరిగి తీసుకుని వస్తాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తాడు. అంటే దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమైనాడో, మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తామో అది దేవుని మందిరం. అది అయితే ఇప్పుడు మనం చూస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-5 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనిను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనిను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి చేయమొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. చాలు. ఇక్కడ హోషేయ గారు రాస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఏం జరిగిందన్నది ఇంకా క్లియర్గా ఎవరు రాస్తున్నారంటే హోషేయ గారు రాస్తున్నాడు. ఇక్కడ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. అన్నాడు, ఎక్కడ చూసినా పట్టుకోవడమే. యాకోబు మామూలుడు కాదన్నమాట.
తల్లి గర్భమందు భూమి మీదకి వచ్చేటప్పుడే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడంట? తన సహోదరుని మడిమను పట్టుకొనిను, అంటే నేను ముందు రావాలి కొట్టుకుంటున్నారు లోపల ఇద్దరు. అక్కడే స్టార్ట్ చేశాడు మనోడు. ఏం తగ్గట్లేదు యాకోబు గారు. ఏం చేసింది? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను. ఇంకేమన్నాడు? అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. అది యాకోబులో దేవుడికి నచ్చింది ఏంటంటే, యాకోబులో అనేక లోపాలు ఉన్నాయి, అలాగే మనలో కూడా అనేక లోపాలు ఉంటాయి. అయితే లోపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం దేవునికి దూరంగా వెళ్ళకూడదు. లోపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దేవునికి దూరంగా వెళ్ళకూడదు. యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు వాళ్ళ అన్నని మోసం చేశాడు, వాళ్ళ నాన్న మోసం చేశాడు. అయ్యి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే దేవుడు వచ్చినాడో మగసిరి గలవాడై దేవునితో పోరాడను అంటున్నాడు. అది మనం కూడా దేవునితో ఎలా దేవునితో పోరాడాలి, దేవునితో పోరాడాలి. ఏం చేస్తున్నాడు అక్కడ యాకోబు ఎప్పుడైతే దేవునితో పోరాడుతున్నాడో అక్కడ ఏం చెప్పబడుతుందంటే, దేవుడు ఏం చేస్తాడంటే యాకోబు తొడ గూటి మీద కొడతాడంట. ఎప్పుడైతే దేవుడు తొడగూటి మీద కొట్టాడో ఈ యాకోబు తొడ ఎలాడుతూ ఉంటుందంట. దేవుడు అంటే అరే తెల్లారిపోయిందిరా, నేను వెళ్ళాలరా, వదలరా అంటాడంట. యాకోబు ఏమంటాడు? నేను నిన్ను వదలను, ఆశీర్వదిస్తే కానీ నేను వదలను అంటాడు. యాకోబు చూడండి ఎంత పట్టుదల. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అక్కడ ఏమంటే దేవునితో పోరాడాడు అంటున్నాడు. మరల తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? దూతతో పోరాడి జయముందెను అంటున్నాడు. అంటే ఆ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి యెహోవా దూత. పాత నిబంధనలు యెహోవాగా ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్తు వారే. అతను దూతతో పోరాడి జయముందెను అంటున్నాడు. ఇంకేమన్నా అంటే అక్కడ కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతను ప్రత్యక్షమాయను. ఇంకేమన్నా అంటే యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. అంటే యాకోబుకు ప్రత్యక్షమైంది ఎవరు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవాని జ్ఞాపకార్థ నామము. యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవాని జ్ఞాపకార్థ నామము. అంటే యాకోబు దగ్గరకు వచ్చింది ఎవరంటే స్వయంగా దేవుడే వచ్చాడు. అంటే దేవుడు అంటే ఎవరు? క్రీస్తు వారే వచ్చాడు. పాత నిబంధనలో ఈయన కూడా యెహోవాగా పిలువబడతాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవాని జ్ఞాపకార్థ నామము అంటున్నాడు. అంటే మనము కూడా దేవుని దగ్గర యాకోబులాగా పోరాడాలి, ఆశలు వదిలేసుకోకూడదు. యాకోబు కూడా ఆశలు వదిలేసుకోవాలి. మామూలుగా లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. లాబాన్ దగ్గర 20 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలు కాశాడు. ఇంకేమందరూ నా జీవితం అయిపోయింది, అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది, 20 సంవత్సరాలు గొర్రెలు కాశాను, ఇంకా దేవుడు నన్ను ఏం ఆశీర్వదిస్తాడు అనుకుంటే ఏముంటుంది? కానీ యాకోబులో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఆ హోప్స్, ఆశలు వదులుకోలేదు. ఎప్పుడు దేవునితో ఏం చేశాడు? పోరాడాడంట. నేను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. యాకోబు ఆ తొడగూడు వదిలేసిందంట, జాయింట్ వదిలేసిందంట. అయితే యాకోబు ఏం చేస్తాడంటే 2 చేతులు తీసి ఆయన దేవుని మెడబట్టుకుని ఎలాడుతూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోవాలని చెప్పేసి తొడగుడి మీద కొట్టాడు. యాకోబు ఏం చేసాడు? తెలివిగాడు కదా, మంచి పేదగాడు కదా, ఆ 2 చేతులు తీసి ఆయన మెడ చుట్టేసాడంట. వేసి ఎలాడుతున్నాడంట. ఎలాడుతుంటే ఆయన అంటాడు, అరే నేను ఎలా వదలరా అంటే, లేదు నేను ఎందుకు వదులుతాను, నేను ఆశీర్వదిస్తేనే నేను వదులుతా. అప్పుడు ఆయన ఆశీర్వదించి ఏం చేస్తాడంటే ఈ మోసగాడి పేరుని ఏం చేస్తాడు? ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. ఇశ్రాయేల్ అంటేనే దేవునితో పోరాడేవాడు. దేవునితో మనం ఏం చేయాలంటే పోరాడాలి. నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించవు, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు బ్లెస్ చేయవు, నా జీవితంలో ఈ కొరత ఎందుకు నువ్వు తీర్చావు అని మనం దేవుని దగ్గర ఫైట్ చేయాలి. యాకోబు అదే ఫైట్ చేశాడు. దేవునితో పోరాడి జయముందాడు అంట. దేవునితో మగసిరి గలవాడై దేవునితో పోరాడేను, జయముందాడు. అంటే మనం కూడా మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో ఇలా పోరాటం చేయాలి. నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించవు, నువ్వు నాకు ఇస్తాను వార్త నువ్వు ఎందుకు నెరవేర్చవు, నీ దగ్గరికి వచ్చినాను కదా, నువ్వు బేతేలు దేవుడు కదా,
నేను ఆరాధిస్తున్నాం కదా, మా బేతేలు నువ్వే కదా, నిన్ను ఆరాధించాలని చెప్పి మనం దేవుడితో పోరాటం చేయాలి అన్నమాట. చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరినో ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? క్రీస్తువారే చెప్తున్నాడు. ఎవరినో ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటే భూమి మీద మనుషులు ఇంతవరకు ఎవరు కూడా దేవుని చూడలేదంట. నిన్న చెప్పేది కూడా అదే. పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్తువారే. ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది, ఇక్కడ వాళ్ళెవరో రాజులతో దావీదుతో మాట్లాడింది, సొలొమోనుతో మాట్లాడింది, న్యాయాధిపతులతో మాట్లాడింది. ఎంత మాట్లాడింది ఎవరంటే క్రీస్తువారే. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అంటే అక్కడ యాకోబు దగ్గరికి వచ్చినప్పటికి ఆదికాండం 28వ అధ్యాయంలో స్వప్నమందు అంటే ఒక దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. కానీ ఇక్కడ కొత్త నిబంధన వచ్చేటప్పటికి స్వయంగా ఆయనే భూమి మీదకి వచ్చేసాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఇప్పుడు భూమి మీదకి ఆయన వచ్చినాడా లేదా? అక్కడ ఆయన స్వప్నంలో దర్శనంలో మాత్రమే కనపడ్డాడు. అంటే ఇప్పుడు మన బేతేల్ ఎవరంటే క్రీస్తువారే. బేతేల్ ఎవరంటే క్రీస్తువారే అనమాట. ఇప్పుడు చూద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత చాలా ఏమంటే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో దేవుడు మాట్లాడండి. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. అంటే కుమారుడే డైరెక్ట్ భూమి మీదకి వచ్చేసాడు. ఆయన ద్వారా సమస్తమును ప్రపంచాన్ని నిర్మించాడు, సమస్తములకు వారసునిగా ఆయన్ని నియమించాడు. అయితే కుమారుడు ఎవరు అంటే 4వ వచనం ఏమంటున్నాడు అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. కుమారుడు ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సును, ఇంకా ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని తేజస్సు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చింది. ఆయన అంటే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన తేజస్సు ఎలా ఉంటుంది, అది ఎవరంట? క్రీస్తువారు. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన మహిమ యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. అంటే స్వయంగా క్రీస్తువారు భూమి మీదకి వచ్చిన అంటే దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చినాడు. బేతేల్ అంటే బేతేలు దేవుడు. అక్కడ యాకోబుకి దర్శనంలో ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ భూమి మీదకి స్వయంగా దిగి వచ్చాడు. అందుకే ఏమన్నా దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు క్రీస్తువారు. అంటే క్రీస్తువారిని చూస్తే ఎవరు చూసినట్టు? దేవుని చూసినట్టే. అందుకే క్రీస్తువారు భూమి మినిస్ట్రీ చేసినప్పుడు ఎవరో ఒక ఆయన అడుగుతాడు, పిలుపు అడుగుతాడు. పిలుపు ప్రభా మాకు తండ్రిని చూపించు అంటే క్రీస్తువారు ఏమంటాడు? అరే ఇంతకాలం నా దగ్గర ఉన్నావు, నిన్ను నెరగవా?
నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. పిలుపుతా అంటాడు, కానీ ఇంతకాలం నా దగ్గర ఉన్నావు, ఎంతకాలం నాతో పరిచర్యలో ఉన్నావు, నాతో కలిసి నడుస్తున్నావు, నువ్వు నరకవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. క్రీస్తుని చూస్తే తండ్రిని చూచినట్టే. అందుకే ఏమన్నాడు ఎబ్రియలు రాసిన పత్రికలో, దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇంకేం లేదు. ఇంకా మరి చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు అట్లేమి ఉండదు. దేవుని మహిమ యొక్క తేజస్సు. డైరెక్ట్ దేవుడే భూమి మీదకి వచ్చినాడు. అంటే మన బేతేల్ ఎవరంటే క్రీస్తు వారు అనమాట. ఇంకా చూద్దాం. అదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలా ఇక్కడ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ రాస్తాను చూసుకోండి మీరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు నివసించారు? ఆ వాక్యం. ఏ వాక్యము? దేవుని వాక్యం. ఏ దేవుని వాక్యము? అదే అధ్యాయము 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి ఏమన్నాడు? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. వాక్యము దేవుని యొద్ద ఉందంట. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు. అదే 14వ వచనం ఏమంటా అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఏం చేస్తుందంటే శరీరం ధరించుకుంది అంట. శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చింది అంట. ఎవరు? క్రీస్తు వారు. వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు మన బేతేలు ఎవరంటే క్రీస్తు వారు అన్నమాట. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనే వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఏమన్నా పిలుస్తారు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. యుగ సమాప్తి వరకు అంటే ఈ భూమి మీద ఈ యుగము సమాప్తి అయ్యే వరకు కూడా నేను మీతో ఉంటాను. అంటే యాకోబు ఏమంటాడు అక్కడ? సదాకాలం నేను నీతో ఉంటాను, నేను కాపాడుతాను అంటాడు. అదే మాట ఇక్కడ ఏమంటే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. అంటే ఇప్పుడు మనతో సదాకాలం ఉండేది ఎవరు? దేవుడే. ఇప్పుడు మనుషులు భూమి మీద పుడతారు, 60 సంవత్సరాలు బతుకుతారు, 70 సంవత్సరాలు బతుకుతారు, 100 సంవత్సరాలు బతుకుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 120 సంవత్సరాలు బతుకుతుంది కాక ఆమె బతకండి వద్దా? బైబిల్ ప్రకారం 120 సంవత్సరాలు బతకాలి. ఇప్పుడు కూడా మోషలాగా ఎట్లా బతకాలి? మళ్ళా కంటి చూపు తగ్గకూడదు, ఒంట్లో సత్తువ తగ్గకూడదు, కలజోడ వేసుకోకూడదు, ఒంట్లో సత్తువ తగ్గకూడదు, యంగ్గా ఉండాలి. మోషే 40 సంవత్సరాలు కూడా అట్టా ఉన్నాడు, 80 సంవత్సరాలు కూడా అట్టాగా ఉన్నాడంట. 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం మోషేకుందో 80 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలంగా ఉన్నాడు. అలాంటి 80 సంవత్సరాలప్పుడు ఎంత బలంగా ఉన్నాడు, 120 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలంగా ఉన్నాడంట. అంటే మోషే చనిపోయేటప్పటికి కంటి చూపు తగ్గలేదంట, కలజోడ వేయించుకోలే ఆ మోషే, ఒంట్లో సత్తువ తగ్గల. కలజోడ లేకపోతే కంటి చూపు తగ్గింది కదా. కంటి చూపు తగ్గలేదు కాబట్టి కలజోడు లేవు. అంటే ఎవరికి తగ్గలేదు అప్పుడు? ఆ రోజులు ఎవరు తగ్గలేదా అని. మరి యాకోబు ఎవరు మోసం చేస్తాడు? ఇస్సాకు మోసం చేస్తాడు. ఇస్సాకు ఇప్పుడు కంటి చూపు ఉందా? కంటి చూపు తగ్గిపోయింది కదా. అంటే కంటి చూపు అయితే తగ్గింది, కంటి చూపు అయితే తగ్గింది కదా. ఇప్పుడు యాకోబు ఇస్సాకు మోసం చేస్తాడు. ఇస్సాకు కన్నులు మందంగా ఉంటాయంటే చూపు తగ్గింది ఇస్సాకుకి. కానీ ఇక్కడ మోషే గురించి ఏమంటున్నాడు? కంటి చూపు తగ్గలేదు, ఒంటిలో సత్తువ తగ్గలేదు. అంటే దేవునితో మన సహవాసం నడుస్తున్నప్పుడు, దేవునితో ఆ దేవుని వాక్యం మనం తీసుకుంటున్నప్పుడు, దేవునితో మన సహవాసం నడుస్తున్నప్పుడు దేవుడు అలా బ్లెస్ చేయగలడు.
ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్లో ఉంటున్నా కానీ మీరందరూ 120 సంవత్సరాలు బతుకుని గాక. ఎలా మోషే బతికినట్టు కంటి చూపు తగ్గకూడదు, ఒంటిలో సత్తువ తగ్గకూడదు. ఇది నేను రిలీజ్ చేసిన ప్రామిస్ అన్నమాట. ఓకే, ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు ఏమంటే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉంటాను. అలా ఉండేది ఎవరంటే దేవుడు మాత్రమే ఉంటాడు. అంటే ఇప్పుడు క్రీస్తు వారు యుగ సమాప్తి వరకు ఉంటాను అంటే ఆయన స్వయంగా దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చిన ఇది చూసే ముందు ఏంటంటే మనం ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ దేవుడు ఒక నిబంధన చేస్తాడు. యాకోబుతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి? భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశ్రయింపబడతాయి. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వ్యాపిస్తావు. అలాగే నేను నీకు తోడై ఉంటాను, నేను కాపాడుతాను అని దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు అక్కడ యాకోబుతో. అయితే మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చిన చూడండి ఒకసారి. ఇక్కడ వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము వలనైనా అనగా ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అది క్రీస్తు వారు ఇంకా సిలువలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆయన భూమి మీద రోజులు ఇంకా కొద్ది రోజుల్లో సిలువలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు శిష్యులతో ఇక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు. అని ఏమంటాడు? ఒక రొట్టె తీసుకుని ఆశీర్వదించి విడిచి మీరందరూ తినండి, నా శరీరం అంటున్నాడు. అలా గిన్నె పట్టుకుని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము అంటున్నాడు. ఇంకేమన్నాడే? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము. అంటే ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అంటున్నాడు. అక్కడ యాకోబుతో కూడా ఒక నిబంధన చేశాడు. అంటే నిబంధన ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే నిబంధన చేయగలరు. మామూలు దేవదూత అయితే నిబంధన చేస్తుందా? చెయ్యరు. దేవుడైతే మాత్రమే నిబంధన చేయగలడు. అంటే దీన్ని బట్టి స్వయంగా క్రీస్తు వారు ఎవరంటే దేవుడు. మన బేతేల్ ఆయన బేతేల్. యాకోబుకు అక్కడ బేతేల్ అయితే మన బేతేల్ ఎవరు? క్రీస్తు వారే. అందుకే వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆది వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మన బేతేల్ ఎవరంటే క్రీస్తు వారే. మనం ఇంకా చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన ఆకాశం తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటను దిగుటను చూచుదురని మీరు చూచేదని చెప్పగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ క్రీస్తు ఏమన్నారు? దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా. అక్కడ యాకోబు ఏం దర్శనం చేశాడు? ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుంది? దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు. అక్కడ యాకోబుకి చూసిన దర్శనమే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ప్రత్యక్షమైన ఎవరు అంటే క్రీస్తు వారే. బేతేల్ దేవుడు ఎవరంటే మన క్రీస్తు వారే. మనం ఇంకా చూస్తే అయితే ఇప్పుడు మనం బేతేల్ అంటే బేతేలు దేవుడు. అక్కడ యాకోబు ఏమంటాడంటే దేవుని బేతేలు అన్న చోట అక్కడ ఫుట్నోట్లో ఏమని రాస్తాడు? దేవుని మందిరం. ఎందుకు దేవుని మందిరం అయిందంటే మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తామో అది దేవుని మందిరం.
మనం దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఇది బేతేల్, ఇది ఎల్ బేతేల్. అయితే అలా కాకుండా మనం దేవుని ఆరాధించకుండా దేవుని దూరంగా వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. అంత బ్లెస్సింగ్స్ కాదు. ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే, మనం ఆయనతో కలిసి జీవిస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. అయితే ఇంకేమన్నాడు చూస్తే ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించును. దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. చాలు ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయంలో బేతేల్ అంటే దేవుని మందిరము. దేవుడు బ్లెస్ చేశాడు, యాకోబుని బ్లెస్ చేశాడు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి, ఇశ్రాయేలు ఏం చేసిన దోషాలు చేశారు. తర్వాత ఏమవుతుందంటే యెరోబోము అని ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడంటే సొలొమోను తర్వాత ఒక రాజు వస్తాడు. రాజు వచ్చి ఏం చేస్తాడంటే ఆ బేతేలులో ఒక దూడను పెడతాడు. ఇశ్రాయేల్ ప్రజలతో అక్కడ ఇశ్రాయేల్ దేశం 2 రాజ్యాలు విడిపోతుంది. ఇశ్రాయేల్ రాజ్యము యూదా రాజ్యంలో విడిపోతుంది అనమాట. ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాలు ఉంటాయి, యూదా గోత్రంలో 2 గోత్రాలు ఉంటాయి. ఇక్కడ యెరోబోము ఏం చేశాడంటే ఆ 2 దూడలను చేయించుకొచ్చి దాను అనే ప్రదేశంలో ఒక చోట, బేతేలు అనే చోట ఆ 2 దూడలు పెడతాడు. పెట్టి ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ వాళ్ళారా, మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మిమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చింది ఈ దూడలే అంటాడు. మోషే పంపించి అద్భుతాలు చేసి తీసుకొస్తే ఆ యెరోబోము ఏమంటాడంటే ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది ఈ దూడలే, వీటిని ఆరాధించండి అంటాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి బేతేలును బలిపీఠం నేను శిక్షింతును. దేవునితో లేకపోతే శిక్ష వస్తుంది. బేతేలును బలిపీఠం నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఇంకేమేంటంటే ఆ బలిపీఠం కొమ్మలు తెగవేయబడి నేలరాలును. ఆ బలిపీఠం కొమ్మలు తెగవేస్తాను, అవి నేలరాలుతవి. బేతేల్ అంటే దేవుని మందిరం. మన దేవునితో నడిస్తే బ్లెస్సింగ్స్, దేవునితో నడకపోతే ఇలా శిక్షిస్తాను అంటున్నాడు. మనం ఇంకా చూస్తే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. ఈలాగ మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశనకారమగును. చాలు ఇక్కడ దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మీరు చేసిన ఘోరమైన దుష్క్రియలను బట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు చేసిన ఘోరమైన దుష్క్రియలను బట్టి బేతేలు మీకు నాశనకారమగును. అక్కడేమో బేతేలు దగ్గర కనపడ్డాడు, యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు ఏమో ఎల్ బేతేల్, బేతేలు దేవుడు నువ్వే అన్నాడు. ఇక్కడ ఏమేమవుతుందంటే మీరు చేసిన దుష్క్రియలను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను, బలిపీఠంలో తెగవేయబడి నరకబడతాయి. అలాగే మీరు చేసిన ఘోరమైన దుష్క్రియలను బట్టి బేతేలు మీకు నాశనకారమగును అంటున్నాడు. అంటే మన బేతేల్ ఎల్ బేతేల్ అంటే మన దేవునితోనే మన సహవాసంలో ఉండాలి. వేరే వాళ్ళని మనం పూజించకూడదు, వేరే వాళ్ళని ఆరాధించకూడదు. విగ్రహారాధన అనేది దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఇశ్రాయేలు దేశానికి అన్నిసార్లు అంత శిక్ష వచ్చింది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన దేవుడిని వదిలేసి వాళ్ళ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే వాళ్ళకి అనేకమైన శిక్షలు వచ్చినాయి అన్నమాట. మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమంటాడు చూడండి, మీరు మీ సొత్తు గారు. రత్నాకర్ గారు మీరు మీ సొత్తు గారు ఇష్టం చేయడం కుదరదు. ఆయన ఏం చేశాడంట? రక్తంతో కొన్నాడు ఆయన మనల్ని. మన ఇష్టం కాదు, మన ఇష్టం వచ్చిన చేయడానికి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా.
బేతేల్, బేతేల్ అంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరం ఏది? మన దేహమే దేవుని మందిరం అంటున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు వారు, మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మనం ఎవరిని మహిమపరచాలంట? మన దేహంతో దేవుడిని మహిమపరచాలి. ఎందుకు? ఇప్పుడు మన హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. మన బేతేల్, ఆ బేతేల్ దేవుడు మనలోనే ఉన్నాడు. ఆయన మనం ఇంక చూస్తే రత్నగంధము 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములను అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటనట్లు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలుకు ఉరి ఎడ్డమని బాలాకు నేర్పిన బోధను, బిలాము బోధనను అనుసరించువారు మీలో ఉన్నారు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మీ మీద మోపవలసి వస్తుంది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలు గురి యొక్కమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు మీలో ఉన్నారు. అటువలే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కొన్ని తప్పిదాలను దేవుడు మోపుతాను అంటున్నాడు. ఇక్కడ క్రీస్తువారే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? విగ్రహంలో బలించిన వాటిని తినట్లును అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే విగ్రహంలో బలించిన వాటిని తినకూడదు. ఎందుకు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? మళ్ళీ ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు దేవుడే నివసిస్తున్నాడు. మన దేహమే ఇప్పుడు మందిరమైంది. ఇప్పుడు బేతేల్ అని దేవుని మందిరం. ఇప్పుడు బేతేల్ మన దేహమే బేతేల్. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమైనా విగ్రహములు బలిసిన వాడిని తినకూడదు, అలాగే జాగ్రత్తము చేయకూడదు. అలాగే బాలాకుకి బిలాము బోధ చేస్తాడు. ఆ బోధన అనుసరించాడు మీలో ఉన్నారు. మీరు అవన్నీ మానకపోతే నేను వచ్చి మీతో ఖడ్గంతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. అంటే మన బేతేల్, మన మందిరాన్ని, మన మన శరీరాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఈ దేహంతో ఎవరిని మహిమపరచాలంటే దేవుని మాత్రమే మహిమపరచాలి. మన ఇష్టం వచ్చి చేస్తారంటే కుదరదు. ఖడ్గంతో యుద్ధం చేస్తారంట. మీరు కనుక ఇది తప్పి మీరు ఇవన్నీ మీరు చేస్తే ఖడ్గంతో నేను వచ్చి మీతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. మనం ఇంకా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యభిచారి అంటే వ్యభిచారం చేసే వాళ్ళు కానీ, అపవిత్రులు కానీ, విగ్రహారాధన చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే మన దేహాన్ని దేహం అంటే దేవుని మందిరం. మన బేతేల్ ఇది మనమే బేతేల్. ఎందుకు? దేవుడే మనలో నివసిస్తున్నాడు. అక్కడ యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యి అక్కడ యాకోబుని ఆశ్రయించినప్పుడు యాకోబు ఏమంటాడంటే దానికి ఒక పేరు పెట్టాడు. ఇది బేతేల్ అంటే దేవుని మందిరం. అయితే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను వాళ్ళెవ్వరు కూడా క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ చూడండి, మన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యము అంటున్నాడు.
క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యం. అంటే క్రీస్తు వారికి ఎంత అధికారం ఉందో, అంటే తండ్రి అయిన దేవునికి ఎంత అధికారం ఉందో క్రీస్తుకు కూడా అంతే అధికారం ఉంది. క్రీస్తు యొక్కయు తండ్రి యొక్క రాజ్యములకు వారసులు కానేరుడు. మళ్ళీ ఇప్పుడు గొడవ, క్రీస్తు వారి దేవుడు కాదని, ఆయన తండ్రితో సమానం అధికారం లేదని గొడవ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు స్పష్టంగా, క్రీస్తు యొక్కయు తండ్రి యొక్కయు రాజ్యములకు వారసులు కానేరుడు. అంటే క్రీస్తు యొక్కయు తండ్రి యొక్క రాజ్యం ఎవరిదంట? క్రీస్తు వారిది, తండ్రి వారిది. తండ్రికి ఎంత అధికారం ఉందో క్రీస్తు వారికి కూడా అంతే అధికారం ఉంది. మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొనుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు? పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ ఎక్కడికి పోతారంటే వీళ్ళంతా? అగ్నిగంధకములతో మండు గుండంలో పోతారు. ఇది రెండవ మరణం. ఇక్కడ ఏం చెప్తున్నా? ప్రత్యేక విగ్రహారాధికులను. దీంట్లో కేటగిరీ ఉంది, విగ్రహారాధికులను. అంటే ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు, విగ్రహాలని ఆరాధించకూడదు. ఎందుకు మనం ఎవరిని ఆరాధించాలంటే మన బేతేల్ దేవుడు, ఎల్ బేతేల్, ఈ మన దేవుడిని మాత్రమే ఆరాధించాలి. ఎప్పుడైతే ఇక్కడ యాకోబు దేవుని ఆరాధించి, ఎప్పుడైతే యాకోబు దేవుడు ప్రత్యక్షమైనాడో, ఎప్పుడైతే దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తానన్నాడో, అక్కడ యాకోబు ఏం చేసిన ఒక బలిపీఠం కడతాడు. బలిపీఠం అంటే ఏమని పేరు పడుతుంది? ఎల్ బేతేల్, బేతేల్ దేవుడు. బేతేల్ అంటే దేవుని మందిరం. అంటే ఇప్పుడు మనకేమన్నాడు? ఇప్పుడు మన దేహమే దేవునికి మందిరం. ఇప్పుడు మనలో ఎవరు నివసిస్తున్నారంటే దేవుడే స్వయంగా నివసిస్తున్నాడు. మనం ఎవరిని ఆరాధించాలంటే మన దేవుడిని మాత్రమే ఆరాధించాలి. మన ఎల్ బేతేల్, ఈ దేవుడిని మాత్రమే మనం ఆరాధించాలి. అంటే ఎల్ బేతేల్ అంటే ఇంకో దేవుడు అనుకున్నాం. మన దేవుడికే ఇదొక పేరు అనమాట. మనం డిస్కస్ చేస్తున్నాం కదా, చాలా పేర్లు డిస్కస్ చేస్తూ వచ్చాం. ఇప్పటికి దాదాపుగా 12-13 పేర్లు అయిపోయినాయి. అలాగే ఎల్ బేతేల్ అంటే ఒక పేరు అనమాట. మనం మన దేవుడిని మాత్రమే ఆరాధించాలి. అప్పుడు ఎప్పుడైతే మన దేవుడిని మాత్రమే ఆరాధిస్తామో, యాకోబుని ఎలా అయితే బ్లెస్ చేశాడో మనల్ని కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. యాకోబు ఏమంటాడు? నేను వెళ్తున్నా, నువ్వు నాకు తోడుగా ఉంటే, నువ్వు నా ఆశీర్వదిస్తే, నువ్వు నాకు ఆహారం ఇస్తే, నువ్వు నాకు వస్త్రములు ఇస్తే, నువ్వు నాకు ధనం ఇస్తే, నువ్వు నాకు దేవుడు అవుతావు. నీ పదవం ఇస్తా. దేవుడు అసలు ఆల్రెడీ దేవుడు ముందే బ్లెస్ చేశాడు. ఏం బ్లెస్ చేసినాడు? భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతాన మూలముగా ఆశ్రయింపబడతాయి. నువ్వు ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు వ్యాపిస్తావు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను, మనల్ని తీసుకొస్తాను అని దేవుడు ఆల్రెడీ బ్లెస్ చేస్తున్నాడు. అలాగే మనం ఎల్ బేతేల్, ఈ బేతేల్ దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన ఖచ్చితంగా 100% ఆశీర్వదిస్తాడు. మనం ఎవరిని నమ్ముకుని ఉండాలి, ఎవరిని అంటిపెట్టుకుని ఉండాలంటే మన బేతేలు దేవుడిని మాత్రమే నమ్ముకుని ఉండాలి, కనిపెట్టుకుని అంటిపెట్టుకుని ఉండాలి. అలా కాకుండా మీరు విగ్రహాలను ఆరాధిస్తే అగ్నిగంధకంతో మండు గుండంలో పడేస్తున్నది రెండో మరణం అంటున్నాడు. అలాగే వ్యభిచారియను, అపవిత్రుడైన, విగ్రహారాధకుడైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కానేరుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలంటే మన బేతేల్ దేవుని మాత్రమే. అంటే ఎల్ బేతేల్, ఇది ఒక దేవుని నామము అనమాట. యాకోబుని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించినాడు, యాకోబుని ఎలా అయితే రక్షించినాడు, ప్రొటెక్షన్గా దేవుడు ఉన్నాడు, అలాగే మన జీవితంలో కావాల్సిన ఆశీర్వాదములను దేవుడు మనకి ఈ బేతేల్ అనే నామంలో వచ్చునుగాక. ఆమేన్. అలాగే యాకోబుని ఎలా అయితే రక్షించినాడో, యాకోబుకి ఎలా అయితే దేవుడు ప్రొటెక్షన్గా ఉన్నాడో, అదే రక్షణ మన అందరి జీవితంలో ఈ క్షణం నుంచి వచ్చునుగాక. ఆమేన్. ఈ బేతేల్ దేవుడు ఎలా అయితే బ్లెస్ చేయగలడో, ఎందుకంటే బేతేల్ అంటే దేవుని మందిరం.
దేవుడి మందిరం అంటే దేవుడిని మనం అక్కడ ఆరాధన చేస్తాం. మనం కూడా ఆయన ఆరాధన చేస్తున్నాం కనుక, ఆయన నమ్మకం ఉన్నాం కనుక దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మన మీదకి మనకి ఇచ్చినగాక. దేవుడి వాక్యాన్ని ఆశించుకున్నారు. ఆమేన్.